1660 జూలై 13 నాటి ఆ తుఫాను చీకటి రాత్రి. ఆకాశం నుండి నీరు కాదు, మరణం మరియు ప్రళయం కురుస్తున్నట్లనిపించింది. సహ్యాద్రి కొండలు వణుకుతున్నాయి. పన్హాలా కోట నుండి బయలుదేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ విశాల్గఢ్ వైపు పరుగెడుతున్నారు. అచ్చంగా వెనుక నీడలా పరిగెడుతోంది సిద్ది మసూద్ 10,000 మంది అనాగరిక సైన్యం. మరణానికి మహారాజుకు మధ్య దూరం తగ్గుతోంది. వర్షం, బురద మరియు దట్టమైన చీకటి. ప్రతి అడుగులో ఒక కొత్త సవాలు ఎదురైంది. అప్పుడే వారు ఘోడ్ఖిండ్లోని ఆ ఇరుకైన కనుమను చేరుకున్నారు. శత్రువుల కత్తులు దగ్గరగా ఉన్నాయి. అప్పుడే చీకటిలో బాజీ ప్రభు దేశ్పాండే యొక్క శిలవలే దృఢమైన స్వరం మార్మోగింది. సమయం ఆగిపోయింది. అతనన్నాడు, రాజా, ముందుకు సాగండి. లక్షల మంది మరణించినా పర్వాలేదు, కానీ లక్షల మందిని పోషించే రాజు చనిపోకూడదు. మహారాజు బరువైన హృదయంతో ముందుకు సాగిపోయారు. వెనుక మిగిలింది కేవలం 300 సింహాలు మాత్రమే. వారు 10,000 మంది నరభక్షక సముద్రాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒకవైపు 1000 మంది సైన్యం, మరోవైపు పిడికెడు మరాఠాలు. బాజీ మహాకాల్గా మారాడు. 2 చేతులలో కత్తులు పట్టుకుని వారు కాలస్వరూపులై నిలిచారు. శరీరంపై అసంఖ్యాక గాయాలు ఉన్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వారు పోరాడుతున్నారు, గాయపడుతున్నారు, కానీ పడిపోవడం లేదు. వారి ఆత్మలు ఒక స్వరం వినడానికి మాత్రమే నిలిచిపోయాయి. వారు విశాల్గఢ్ ఫిరంగుల శబ్దం వినాలని మాత్రమే కోరుకున్నారు. 300 మావళేలు ఆ భారీ రక్తసిక్తమైన ప్రవాహాన్ని ఆపగలరా? బాజీ ప్రభు తన ప్రతిజ్ఞను నెరవేర్చగలడా, లేదా స్వరాజ్యపు సూర్యుడు ఆ చీకటి లోయలో శాశ్వతంగా అస్తమిస్తాడా? ద గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ 300 గురించి తెలుసుకోవడానికి, దానిని చూడటానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.